హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రా చింతకాయలతో చింతగొజ్జును ఎలా తీసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా తీసుకున్న చింతకాయ గొజ్జుతో రసం మనం మామూలుగా ఇంట్లో ఎలా అయితే వంటల్లో మనము చింతపండును యూజ్ చేస్తామో అలానే చింతకాయ గొజ్జును స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న గొజ్జును 1 లేదా 2 నెలల వరకు మనం ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని ప్రతి వంటల్లో యూజ్ చేసుకోవచ్చండి. చింతపండును యూజ్ చేసి చేసిన వంటల కన్నా చింతకాయ గొజ్జును యూజ్ చేసి చేసిన వంటలు మరింత టేస్ట్ని ఇస్తాయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి పాతకాలం నాటి రెసిపీ అండి. అప్పట్లోనే చింతకాయ సీజన్ వస్తే చాలు ఇలా గొజ్జును తీసి ప్రతి వంటల్లో యూజ్ చేసేవాళ్ళంటండి. ఆ కాలంలో ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఉప్పు కలిపి గనక ఉంచితే కనీసం 10 నుండి 15 రోజుల పాటు యూజ్ చేసేవాళ్ళంటండి. ముందుగా మీ దగ్గర ఉండే చింతకాయల్ని తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సగం వరకు నీళ్ళను వేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కనీసం ఒక పొంగు వచ్చేంత వరకు మరలిస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా మరలించాల్సిన అవసరం లేదు. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో ఉండే వాటర్ని పక్కకు తీసేయండి. ఇలా పక్కకు తీసిన ఇదే వాటర్తోనే మనము చింతకాయ గొజ్జును పిండేటప్పుడు యూజ్ చేసి పిండుకోవచ్చండి. మిగిలిన చింతకాయల్ని మొత్తం కూడా ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకుని చల్లార్చండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతకాయలకు పైనుండే పొట్టును మొత్తం కూడా తీసేయండి. చింతకాయల్లో ఉండే నారును అలాగే పైనుండే పీచును పొట్టును మొత్తం కూడా క్లీన్ చేసేసేయండి. లేదా మీరు డైరెక్ట్గానే కూడా మనం మొత్తాన్ని కూడా పిండేయచ్చండి. కాకపోతే పొట్టు మనం తీసేసి పిండితే కనుక మరింత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి సీడ్స్ అనేవి తీసేయడానికి. అలాగే చింతకాయ గొజ్జు కూడా కలర్ అనేది ఇలా క్రీమ్ కలర్లో ఉంటుందండి. అదే పొట్టుతో సహా మనము పిండినట్టయితే గనక మనకు గొజ్జు అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా ఉడికించుకున్న చింతకాయలు అన్నిటికీ కూడా పైనుండే పొట్టును పీచును తీసి క్లీన్ చేసేసి ఇలా పక్కన ఉంచుకోండి. ఈ పొట్టును మొత్తం కూడా పడేసేయండి. ఇలా పొట్టును తీసుకున్న ఈ చింతకాయలని ఇప్పుడు నీట్గా మనము పిండాలండి. ఎంత వీలవుతే అంతగా ఇలా చేత్తోనే మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర మ్యాషర్ కనుక ఉంటే దాంతో అయినా మ్యాష్ చేసుకోండి. అందులో ఉండే గొజ్జు మొత్తం కూడా బయటికి వచ్చేలాగా ఇలా పిండండి. ఆ తర్వాత ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని ఉంచి అందులోకి మనము మ్యాష్ చేసుకున్న చింతకాయ గొజ్జును వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు స్ట్రైనర్లో గనక దిగకుండా ఉంటే గనక మనం ఇందాక పక్కకు తీసుకున్న వాటర్ అనేవి ఉంటాయి కదండి, ఆ వాటర్ని కొద్దిగా వేసుకొని కూడా మనము పిండుకోవచ్చండి. మరి ఆ వాటర్ని ఎక్కువగా వేసుకోకూడదండి. ఎందుకంటే చింతకాయ గొజ్జు అనేది కాస్త మందంగానే ఉండాలండి. అలా అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మరి ఎక్కువగా వాటరీగా ఉంటే గనక మనకు పులుపు అనేది తెలియకుండా వంటల్లో ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో మనకు తెలియకుండా ఉంటుందండి. అంతేకాదు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదండి. అందుకోసమే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైనర్తో ఇలా మొత్తం కూడా గొజ్జును తీసుకోండి. ఇలానే మిగతా చింతకాయ గొజ్జును కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకోండి. ఇలా ఉడికించుకున్న చింతకాయల్ని మొత్తం కూడా ఇలా గొజ్జును తీసుకోండి. ఇలా గొజ్జును తీసుకున్న తర్వాత చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత గొజ్జు అయితే వచ్చిందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇలా థిక్గా ఉండాలండి పేస్ట్ అనేది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా అయితే మనకు పులుపు అనేది ఎక్కడ కూడా తగ్గకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక బాక్స్లోకి వేసుకొని గాలి ఆడకుండా ఫుల్ టైట్గా మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక ఉంచితే డైలీ మనము వంటల్లోకి సేమ్ చింతపండు గొజ్జు ప్లేస్లో ఇలా చింతకాయ గొజ్జును యూజ్ చేసి వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కనుక ఉంచితే మనకు 1 లేదా 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇంకా ఈ చింతకాయ గొజ్జుతో మిరియాల రసం కనుక చేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిరియాల రసంని చింతకాయ గొజ్జుతో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తానండి. అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.